డీటెయిల్ చూస్తే అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద అగ్ని ప్రమాదానికి గురైన టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలుకి అధికారులు టెక్నికల్ క్లియరెన్స్ ఇచ్చారు. B1, M2, S బోగీలకు మినహా ఇతర బోగీల్లో ఎర్నాకుళం నుంచి రైలు బయలుదేరింది. దగ్ధమైన 2 బోగీలోని ప్రయాణికులను ప్రైవేటు బస్సుల ద్వారా సామర్లకోట రైల్వే స్టేషన్కు తరలించారు. అక్కడ రైలుకు మరో 2 AC బోగీలను జోడించి వాటి ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. స్టేషన్లో ట్రైన్ నెంబర్ 18189 టాటానగర్ టు ఎర్నాకుళం వెళ్ళే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో బ్రేక్ వేసినప్పుడు ప్రెషర్లో డిఫరెన్స్ వస్తుంది అని ట్రైన్ ఇంజిన్ అలర్ట్ చేయడం వల్ల లోకో పైలట్ మన స్టేషన్స్ మాస్టర్స్ అది నోటీస్ చేయడం, అక్కడ నుంచి స్మోక్ రావడం, ప్రయాణికుల్ని సేఫ్గా వాళ్ళు ఎవాక్యుయేట్ చేశారు. 143 మెంబర్స్, మొత్తం 2 కోచ్. దాంట్లో పుష్ అండ్ పుల్లో ఒక 75-year ఓల్డ్ పర్సన్ నేటివ్ ఆఫ్ విజయవాడ అన్ఫార్చునేట్లీ చనిపోయడం జరిగింది. సో వాళ్ళ డాటర్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. డాటర్ కూడా స్టేషన్కి వచ్చి ఉన్నారు. మన రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ దేనివల్ల జరిగింది, ఆ కోచ్ రెండిట్లో అనేది అసర్టైన్ చేస్తారు. దీని లోపల మనం స్ట్రాండ్ అయిన ప్యాసింజర్స్ అందరికీ కావాల్సిన మిల్క్, బ్రెడ్, బిస్కెట్స్, వాటర్ అన్నీ అందించడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున. వాళ్ళ ఆ 2 కోచ్ మాత్రం ఇక్కడే ఉంచేసి మిగిలిన కోచ్ అన్నిట్లో కనెక్ట్ చేసి వాళ్ళు టాటా నగర్కి ఇప్పుడే ఎర్నాకుళంకి ఇప్పుడే బయలుదేరారు. ప్యాసింజర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది, అష్యూరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. థ్యాంక్ యూ. ఎలమంచిలి స్టేషన్ ఎర్నాకుళం అనకాపల్లి ట్రైన్ సంబంధించి అక్కడ జరిగినటువంటి పరిణామాలు మొత్తానికి ఇటుపై అయితే మాత్రం అక్కడ కలెక్టర్ విజయకృష్ణ స్పందించారు. మరోపక్క వంగలపూడి అనిత కూడా అక్కడ ఉన్నటువంటి ప్రమాద స్థలాన్ని అయితే మాత్రం సందర్శించే అవకాశం ఉంది. దీనిపై అంటే ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఇందులో ఎంతమంది క్షతగాత్రులయ్యారు, ఒకళ్ళు అయితే చనిపోయినట్టు తెలుస్తుంది. దీనిపై రైల్వే అధికారులు అయితే మాత్రం క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేపట్టారు. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి తాజా పరిణామాలని మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. మధ్యదారులు ఎర్నాకుళానికి సంబంధించిన టాటా నగర్ ఎర్నాకుళానికి సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ రైలు అగ్ని ప్రమాదానికి అయితే గురైంది. ఈ ప్రమాదంలో ఉన్నటువంటి B2తో పాటు M1 అనేటటువంటి ఈ 2 బోగీలు కూడా మంటల్లో దగ్ధమైనటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే ప్రస్తుతం మనం చూసుకుంటే ఎలమంచిలకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఎలమంచిల రైల్వే స్టేషన్లోనే ప్లాట్ఫామ్ నెంబర్ 1లో 2 బోగీలు కూడా ఉన్నాయి. M2కి సంబంధించినటువంటి బోగీతో పాటు B1కి సంబంధించినటువంటి 2 బోగీలు కూడా ఉన్నాయి. B1కి సంబంధించినటువంటి బోగీలో దాదాపు 70 ఏళ్ళ వయసు కలిగినటువంటి చంద్రశేఖర్ సుందర్ అనేటటువంటి వ్యక్తి పూర్తిగా కూడా మంటల్లో కాలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రాత్రి 12:45 జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు ఈ ట్రైన్లో పనిచేస్తున్నటువంటి 175 మంది ప్రయాణికులను కూడా వెంటనే కిందకి దించేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ టాటా నగర్ నుంచి ఎర్నాకుళం వస్తున్నటువంటి రైలు ఏదైతే ఉందో వెళ్తున్నటువంటి రైలు ఆ 2 AC బోగిల్లో కూడా మంటలు వ్యాపించినటువంటి నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి రైల్వే పైలట్ పూర్తిగా ట్రైన్ అయితే రైల్వే స్టేషన్లో నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రాంతానికి చేరుకున్న ఏదైతే మంటలు అయితే ఉన్నాయో మంటలను అయితే ఆపివేసినటువంటి పరిస్థితి. ఈ 2 బోగీల్లోనే 150 మంది ప్రయాణం చేసినట్లుగా తెలుస్తుంది. వెంటనే దీనికి సంబంధించినటువంటి ఇతర బోగీలు ఏవైతే ఉంటాయో వేరు చేసి ప్లాట్ఫామ్ పై పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి తనిఖీ ఎలమంచిల నుంచి ఎర్నాకుళం కూడా గ్రీన్ సిగ్నల్ కొద్దిసేపు క్రితమే ప్రయాణికులతో ఇక్కడ నుంచి జరిగింది. అలాగే ఈ 2 బోగీలకు సంబంధించినటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ
ప్రైవేటు వాహనాల్లో ఇక్కడ నుంచి సామర్లకోట సంబంధించిన రైల్వే స్టేషన్ తరలించారు. సామర్లకోట రైల్వే స్టేషన్లో 2 బోగీలను ఎర్నాకుళం ఎక్స్ప్రెస్కి యాడ్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఆ ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఇటు రైల్వే అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన రైల్వేకి సంబంధించినటువంటి ఆ టెక్నికల్ టీం అంతా కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి ఏదైతే ఆ ఫోర్నిక్స్ విభాగం అధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా లోపల ఉన్నటువంటి మృతదేహాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే బయట తీసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మృతదేహానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రాంతం పూర్తిగా కూడా వాదన మిన్న కనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రి 12 గంటల ప్రాంతంలో పూర్తిగా కూడా ఒక చీకటమయమైనటువంటి అగ్ని జరగడంతో పూర్తిగా ఇందులో ప్రయాణికులంతా కూడా పూర్తిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే రైలు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో రైలు ప్రయాణికులకి త్రాగునీరుతో పాటు ఆహారాన్ని కూడా అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ ప్రమాదంలో మరికొంతమంది కూడా స్వల్పంగా గాయపడినట్లుగా తెలుస్తుంది. గాయపడినటువంటి ఆ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారిని సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించి ప్రథమ చికిత్స అనంతరం అక్కడ నుంచి కూడా వారిని అయితే సామర్లకోటకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పూర్తిగా కూడా మన దృశ్యాలన్నీ కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే చూసుకుంటే ఏదైతే మృతదేహం ఏదైతే ఉందో మృతదేహాన్ని కూడా కొద్దిసేపటి క్రితం బయట తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెను ప్రమాదం జరగాల్సినటువంటి సమయంలో కూడా కేవలం ఒకరు మాత్రమే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రమాదం పైన పూర్తిగా కూడా రైల్వే అధికారులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆ రైల్వే అధికారులు కూడా ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. అలా క్రూజ్ టీంలన్నీ కూడా చేరుకోవడం జరిగింది. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రవి.